మాకు కూడా ఓ సొంత ఇల్లు ఉందండి, అది కూడా వాడికే. ఓ ఓకేలేనా? సార్ని చూస్తే ఇంకో ఇల్లు కూడా హ్యాండిల్ చేసేలా ఉన్నారు. ఇంకో ఇల్లేంట్రా? యాక్చువల్లీ మన ఊర్లో మనకున్న స్థలంలో రేక్ష డేస్ కట్టించే కదా, మరి అది కూడా చెప్పాలి కదా. మాకు ఒక చిన్నలు ఉందండి, అది కూడా మా మావయ్య పాల్గొనించాడు. అంటే బాగా ప్రెజర్ పెడితే ఆర్డర్ సార్. ఇంకా ఇక్కడ పవర్ ప్లేనే అవ్వలేదు తమ్ముడు, మామూలుగా బాధట్లేదు. వెళ్ళి ఓ 3 అవర్ల తర్వాత మై ప్లెజర్ సార్. అబ్బాయి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. అయ్యో, వాడికి ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి రోజు ఇంతే. ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరితో ఉందంట, మా వాడిని టార్చర్ పెడుతుంది. ఇప్పుడు కూడా వస్తుంటే ఫోన్లు మీద ఫోన్లు. అది ఎవరితో నాకు కనపడాలి గాని మామూలుగా తన్నను. తన్ని అల్లుడు, మీ అమ్మకు చాలురా నిన్ను ముంచేస్తానికి. ఎక్కడుంటే ఇంకా ఇరుకునేలా ఉన్నాం, మన సైడ్ అయిపోతాం. అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ రాజా. వీడొచ్చాడండి మావయ్య. ప్రతి బాల్ బౌన్సర్ అయితే ఎవడు మాత్రం అడగలరా. సార్ ఆర్డర్ సార్. నీ బ్యాట్కో దండంరా బాబు, కొంచెం గ్యాప్ ఎవరా. మై ప్లెజర్ సార్. ఏంటి వాతావరణం చూస్తే పెళ్లి చూపులాగుంది.